ఈరోజు మనము కట్ వర్క్ ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ ఐరన్ పెట్టాం కదా, ఐరన్ పెట్టేసిన తర్వాత ఒక పావించు కుట్లలోకి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మడిచి కుట్టేదానికి షార్ట్స్లో పెట్టాను ఐరన్ ఎలా చేయాలో, కట్ వర్క్ క్యాన్వాస్ ఎలా ఐరన్ చేయాలో ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ నెక్, పావించు వెడల్పు ఉండేలాగా చూసుకొని కటింగ్ చేయాలి. ఏ పార్ట్ కా పార్ట్ కట్ చేసేసి చుట్టూ ఆ పావించు ఉంటుంది కదా, చేసాను కదా పావించు క్లాత్ కుట్లలోకి ఆ పావించు చుట్టూ క్యాన్వాస్ పైన కట్ చేసిన తర్వాత వేసుకోవాలి. కట్ చేసిన పీసులన్నింటినీ కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్కు క్యాన్వాస్ ఎలా పెట్టాలో చూద్దాము. ఫస్ట్ షోల్డర్ దగ్గర ఖర్చులు పెట్టేసుకుంటాం కదా, ఆ ఖర్చులు పెట్టిన దగ్గర స్ట్రైట్గా మధ్యలోకి ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్కు మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా, దాని చుట్టూ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఆ కుట్టు మీదనే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆ కుట్టు మనకు పైకి ఎలా కుట్టాలో కూడా కనిపిస్తుంది, ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి. కుట్టేసిన తర్వాత క్యాన్వాస్కు కూడా కుట్టు దగ్గర ఖర్చులు పెట్టింటాం కదా, మధ్యలోకి ఖర్చు పెట్టేసుకొని మిడిల్లో పట్టుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుంటే కట్టు ఎక్కడి వరకు ఉంటే అక్కడికి కుట్టు వేసుకోవాలి అన్నమాట మనకు. అందుకోసం లేదంటే మళ్ళీ తిరిగేసేటప్పుడు పెట్టుకోవాలి, మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకోసం కట్టు కూడా సరిగా తిరగదు, ఆ కట్టు అనేది పెట్టుకుంటేనే నీట్గా తిరుగుతుంది. చూడండి, కుట్టు దగ్గర వరకు పెట్టుకోండి. కింద ఒకటి గుండు కింద పెట్టేసుకోండి, ఎందుకంటే పెట్టేసిన తర్వాత క్లాత్ను అటు తిరిగేసుకోవాలి మధ్యలో. అందుకోసమని మధ్యలోకి తిరిగేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కట్ వర్క్. దానికి హెమ్మింగ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ కట్ వర్క్ పైన కుట్టాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ క్యాన్వాస్ ఉంటుంది కదా, క్యాన్వాస్ కట్ వర్క్ వేసుకోవాలి. కుట్టేసేద్దాం. నేను ఒక సైడ్ పెట్టేశాను, 2 సైడ్లు పెట్టేస్తే నీట్గా ఉంటుంది కాబట్టి నేను కూడా 2 సైడ్లు పెట్టేశాను. చూడండి, ఆ ఖర్చు ఉంటుంది కదా, మనం కట్ చేయకుండా అలాగనే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కింద ఖర్చు పెట్టింటాం కదా మెడ దగ్గరికి, అక్కడికి చుట్టూ వేసేసాం కదా, పెట్టేసి ఒక గుండు పిన్ను పెట్టేసుకొని కట్టు చుట్టూ పిన్నుకోవాలి. కట్ చేసుకోవాలి. వెనక భాగం కుట్టాం కదా, సేమ్ అలాగనే కుట్టేసుకొని తిరిగేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఉంటుంది కదా, అక్కడి వరకు ఒక 1/2 ఇంచు వెడల్పులో క్లాత్ ఇచ్చి కట్ చేసుకోవాలి. నేనైతే 2 సైడ్లు కట్టు పెడుతున్నాను. ఇంకొక సైడ్ కూడా అంతే, ఖర్చు పెట్టింటాం కదా అక్కడికి పెట్టేసుకొని పైన ఒక ఖర్చు పెట్టింటాం కదా, సేమ్ ఈ సైడ్ కుట్టినట్లే అటు సైడ్ కూడా కుట్టేసుకొని తిప్పేసుకోవాలి.
ఇప్పుడైతే హ్యాండ్స్కి మధ్యలో ఖర్చు పెట్టుకోవాలి. ఆ హ్యాండ్కి కూడా మధ్యలో ఒక ఖర్చు పెట్టేసుకొని ఆ ఖర్చు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని కట్టు మొత్తం కుట్టేసుకొని తిప్పేసుకోవాలి. కుట్టేసిన తర్వాత కుట్టు వేసేసి తిప్పేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు కావాలంటే లోపల ఏదైనా షార్ప్గా ఉండేది పెట్టేసి రౌండ్ తిప్పేసుకోవాలి, నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.